హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దాత్రిక జర్నీస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా ప్రిన్సెస్ బర్త్డే. ప్రిన్సెస్ అంటే నాకు ఒకటే ప్రిన్సెస్ కాదు, డాడ్ ప్రిన్సెస్. తన బర్త్డే చాలా స్పెషల్గా ఉండాలని ప్లాన్ చేశాను. మా ఆయన తెలిసిందే కదా, ఎప్పుడులాగా నా ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు మేడం అంటారు కదా. తనకు నచ్చినట్టు తన ప్రిన్సెస్ బర్త్డేని చేయాలనుకున్నాడు. అయినా కూడా డాడ్ ఎప్పుడు డాడీయే కదా, ఎప్పటికీ కూతురు నాన్నకే ఇష్టం వచ్చినట్టే ఉండాలనుకుంటాడు కదా. అలానే తనకి ఇష్టం వచ్చినట్టు తన కూతురు పుట్టిలో చేయాలనుకుంటున్నాడు. ఏం చేద్దాం, మమ్మీస్కి అసలు ప్లాన్ చేసే ఐడియా కూడా ఇవ్వరు కదా. కానీ నేను కొంచెం మాస్టర్ ప్లాన్ వేసి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఈ వీడియో ఎండింగ్లో చూడండి, బ్యూటిఫుల్ బర్త్డే సర్ప్రైజ్ ఉంటుంది లిషిక. కానీ ఈ సోదంతా ఆపమ్మ, అసలు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అంటారా. బర్త్డే కాబట్టి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. అది నా డెసిషన్ అయితే కాదు బాయ్స్, టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. బట్ ఆ పర్టికులర్ ప్లేస్ మా ఆయనే చెప్పారు. ఏం చేద్దాం, కూతురు ఇష్టం కదా, నాన్న ఇష్టం అయిపోయింది ఈ మధ్య. సరే కొత్త ప్లేసే కదా అని చెప్పి వెళ్తున్నాం. మధ్యలో మాకు ముందరే రూట్లో తక్కువ తెలుసు, హైదరాబాద్కి వచ్చి కొత్త అయిపోయా. అది బైక్లో అంటే ఇంకా కొత్త అయిపోయా. సో గూగుల్ని నమ్ముకుంటే ఎటెట్ వెళ్తున్నామో కూడా అర్థం కాకుండా పోయింది. సో అందుకే ఒక చోట ఆగి చూసుకుంటా, ఇలా ఇప్పుడు నేను సోదేగా తల్లి ఈసారి మార్చి చెప్తావా అంటారా గైస్. ఇంతకీ ఎక్కడికి వెళ్తాం గెస్ట్ చేస్తారా? క్లూ ఇస్తాను. ఏంటో క్లూ తెలుసా? అక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది అంటారు. ఏంటి ఆ పాయింట్ ఏదో గుర్తొచ్చిందా ఇప్పటికైనా? మోస్ట్ బ్యూటిఫుల్. అంతకుముందు పాత మూవీస్లో కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. హైదరాబాద్ అంటే స్టార్టింగ్ పాయింట్ అదే అయ్యేది. ఏంటో గెస్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నాకు కామెంట్ మర్చిపోకుండా చేయండి గైస్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? వచ్చేసాం, చాలా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఉంది చూడండి, నేను వస్తున్న టెంపుల్ బిర్లా మందిర్. ఫ్రెండ్స్ బాగుందా? నేను మా ఆయన సెకండ్ టైం రావడం, బట్ లిషికాకి ఫస్ట్ టైం. ఇంటికి చెప్పలేదు కదా, లిషికా బర్త్డే వచ్చి May 8 ఫ్రెండ్స్. అండ్ ఆ రోజు ఫ్రైడే కావడంతో బిర్లా మందిర్లో రష్ ఎక్కువ ఉండదని చెప్పి వెళ్ళిపోయాం మేము. వెళ్ళంగానే సిటీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు నైట్ టైం వస్తాను కాబట్టి ఎప్పుడు అసలు ఇంత బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి. మా సూపర్ ఉంది అని చెప్తున్నాను. ఎంతసేపు అయినా వెంకటేశ్వర స్వామిని అలంకరిస్తున్నారు. మనకి ఎంతసేపు కావాలో అంతసేపు దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎప్పుడు రష్గా చూసాను నేను. ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని ఎంత బాగా ఉన్నిందో అని చెప్తే థ్యాంక్స్ చెప్పాను మా హస్బెండ్కి. ఫస్ట్ టైం నేను అసలు అలంకరణ లేకుండా వెంకటేశ్వర స్వామిని చూడడము, తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పాను. ఆడ వ్యూ సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లో వెళ్ళినప్పుడల్లా రష్ ఉండే తల్లికి నేను అంతా గమనించలేదు. అంటే ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్ వెళ్దాము, ఫొటోస్ లైట్స్, అది రష్ అయిపోయింది. ఈ రోజు అసలు ఫోన్స్ ఏం లేకుండా వ్యూ చూస్తూ ఆ కూల్ బ్రీజ్, లిషిక ఆడుకుంటూ ఎంత బాగుందో తెలుసా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. వావ్, అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో బిర్లా మందిర్లో అంత పీస్ఫుల్గా దర్శించుకుంటానని. వచ్చేటప్పుడు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఉన్నారు అసలు అల్లరి క్యాండిడేట్స్. అయినా కొంచెం అనిపిస్తుంది లిషికాని చూస్తుంటే, జెల్సీ ఫీలింగ్ వస్తుంది. ఒకప్పుడు మా అమ్మ కూడా ఇలానే జెల్సీ ఫీల్ అయ్యేదేమో. సేమ్ లిషిక వాళ్ళ నాన్న ఎలా ఉండాలో చిట్టో డాడీ నేను అలానే ఉండేదాన్ని. అసలు మా అమ్మ కొంచెం జాలంటది, అమ్మ పోలికే కూతురికి వస్తుందని. నిజంగానే వచ్చిందంటారా? చెప్పండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చుట్టూ తిరిగి వీడియోస్ తీసుకుంటా, ఫొటోస్ తీసుకుంటా, ఈ మూమెంట్స్ని అలా క్యాప్చర్ చేసేస్తాను నేను. టెంపుల్ నుంచి రాగానే మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు కాల్ చేసి లిషికాకి విష్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. సో ఈరోజు పూజ ఇలా జరిగింది గాయస్. ఆ తర్వాత కుకింగ్ చేసేసి, ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసేసి, లిషికాని నిద్రపుచ్చేసి, మా ఆయన లిషిక ఇద్దరు నిద్రపోతుంటే ఈవినింగ్ సర్ప్రైజ్ అన్నాను కదా, సర్ప్రైజ్ ఏంటో చూస్తారా మీరు కూడా? నాకు తెలిసినట్టు డెకరేషన్ చేసి లిషిక బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. మా ఇంటికి చెప్తే డెకరేషనా వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చినాక వాళ్ళు అడిగినప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్తారు. కానీ ఈ మూమెంట్ని మాత్రం నేను మిస్ చేయాలనుకోలేదు. లిషిక ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేయాలి, చాలా స్పెషల్గా ఉండాలనుకున్నాను. సో ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయగానే మా ఆయన షాక్ అయ్యారు.
ఎప్పుడు చేసావు? ఎప్పుడు ఎంత అయింది? రెస్ట్ తీసుకుంటా అని చెప్పావు కదా! మళ్ళీ ఏమైంది? డెకరేషన్ చేసావు. సడన్ ప్లాన్ ఏంటి అని అడిగారు. సడన్ ప్లాన్ అయితే కాదు. నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా అని చెప్పంగానే మా ఆయన షాక్. నువ్విచ్చినా నాకు నిజంగానే సర్ప్రైజ్ అని లిషికా బర్త్‌డేకి. వావ్! నాకైతే నా కూతురు చాలా నచ్చింది. చాలా ముద్దుగుంది ఫోటోస్, వీడియోస్ చూసుకుంటుంటే. లిష్కా కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఇంట్లో సడన్‌గా కేక్స్ తెచ్చుకున్నా, ఏదైనా చిన్న అకేషన్‌కి కేక్ తెచ్చుకున్నా, నేను కట్ చేస్తాను చిన్నప్పటి నుంచి అల్లరి చేసేది. కానీ ఆ పట్టి బాంబ్ పేలంగానే నాయన ఎప్పుడు చేసే అల్లరి మాకు గుర్తుండేది. చిన్నప్పుడు కూడా భయపడేది కాదు గానీ తను పట్టుకోవాలనేది. బర్త్‌డే కేక్‌లో స్పార్కిల్ పేలంగానే మేమిద్దరం దడుచుకున్నాం. వాళ్ళ నాన్న నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు భయపడ్డారు అని చెప్పి. లిష్కా వాళ్ళ నాన్న కూడా "రా నాన్న కేక్ పెడతా" అంటుంది. వాళ్ళ నాన్నకి కూడా కేక్ పెట్టేసి రచ్చ మొదలుపెట్టింది. నేనే తింటా ఫస్ట్ కేక్‌ని. ఓయమ్మ! ఎంత రచ్చ చేసిందో తెలుసా? తనకి పీస్ ఇచ్చేదాకా ఒప్పుకోలా. చూడండి లిష్కా నీ బర్త్‌డే కేక్ మాకివ్వవా అంటే అని ఆలోచిస్తుంది. థాంక్ యూ గైస్. లిష్కా స్పెషల్ డేని మాతో సెలబ్రేట్ చేసుకున్నందుకు. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దాచిక జర్నీస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. వ్లాగ్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. తొందరలో ఇంకొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నాను. సీ యూ సూన్. బాయ్.